ఇయ్యాల రేపు మంచిగా టీవీ షోలు అంటే మక్కువ అందరికీ ఉన్నది. కానీ అసలు ముచ్చట ఏంటంటే బిగ్ బాస్ షో అంటే హైలైట్ అని చెప్పచ్చు. గతంలో 9 సీజన్లు మంచిగానే ఆడింది. ఇప్పుడు బిగ్ బాస్ 10లోకి ఎవరు ఎంటర్ అవుతారు, ఏం కథ అనేది అస్సలు అర్థం కాని పరిస్థితి. అసలు ముచ్చట ఏంటంటే గత సంవత్సరం అయితే అగ్ని పరీక్షని బాగానే కామన్ మ్యాన్ కోసం ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసిర్రు మా టీవీ వాళ్ళు. అయితే ఇప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 2 దగ్గరగా పడుతుంది. మొన్ననే ఒకటి ప్రోమో కూడా రిలీజ్ చేసి ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకోవాలి, కామన్ వాళ్ళకి మంచిగా ఎంట్రీ ఇస్తాము, మంచిగా మీకు మీ టాలెంట్ని ఉపయోగించుకుంటే మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది అని మంచిగానే చెప్పిరు. కానీ అసలు ముచ్చట ఏమైందంటే దరఖాస్తులు అస్సలే ఓలేవంట. కామన్ మ్యాన్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేరంటే షో రేటింగ్ అంత తగ్గిపోయింది అన్నట్టు. ఎందుకంటే బిగ్ బాస్ అంటే చాలా మందికి లైఫ్ ఇచ్చింది. అటెనక ఎంతోమంది సోషల్ మీడియా వైరల్ అయిన వాళ్ళు కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని కూడా మస్తుగా ఆశపడతారు. ఎందుకంటే యావత్తు ప్రపంచం చూస్తుంది, పెద్ద స్టేజ్ మీద కనబడతాము, మనల్ని గుర్తిస్తుంది, మనం అందరికీ తెలుస్తాము అని అందరికీ ఆశ ఉంటుంది కదా. ఇక దానికోసం ఈ బిగ్ బాస్ షోని ఖచ్చితంగా మంచిగా ఎన్నుకుంటారు అన్నట్టు. బిగ్ బాస్ వెళ్ళాలని ప్రతి ఒక్కరి కోరిక. గతంలోనైతే అగ్ని పరీక్ష స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది మాస్క్ మ్యాను కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా బిగ్ బాస్లోకి ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళ ఆట ఆడుతున్నారు, అన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ బిగ్ బాస్లో అసలు ముచ్చట ఏంటంటే ఆడ ఏం జరిగిందో అది క్లారిటీగా చూపియరంట. అంటే వాళ్ళు కాంట్రవర్సీ కానీ ఒకవేళ రేటింగ్ పెంచుకోనికి కానీ ఒకవేళ వ్యూస్ మంచిగా రావాలని చెప్పేసి వాళ్ళు అక్కడ జరిగింది చూపించకుండా వేరేలాగా చూపించేసరికి బయట నెగిటివ్గా ట్రోల్ అయిపోతే ఇబ్బంది అవుతామని చెప్పేసి ఇప్పుడు కామన్ మ్యాన్లు కూడా అసలు పోవడానికి భయపడుతున్నారు. అసలు ముచ్చట ఏంటంటే ఈ మధ్య మళ్ళీ ఇంకో ప్రోమో రిలీజ్ అయింది. అదేంటంటే శ్రీముఖితోని మళ్ళీ వేసిరు. ఫస్టే ఒక ప్రోమో రిలీజ్ అయినప్పుడే కుప్పలు కుప్పలు దరఖాస్తులు వస్తాయి కదా. మరి బిగ్ బాస్ అంటే మామూలు విషయమా? కానీ అది ముచ్చట కాదు. అసలు అందులో దరఖాస్తులే పెట్టుకోలేరంట. కామన్ మ్యాన్ ఓనికి కూడా భయపడుతున్నారంట. ఇప్పుడు సెలబ్రిటీలు కూడా ఆలోచించాల్సి వస్తుంది అని చెప్పేసి చాలామంది కామెంట్లు పెడుతున్నారు, బయట అనుకుంటున్న విషయమే. ఇప్పుడు బిగ్ బాస్ షో ఖచ్చితంగా మంచి ప్లాట్ఫామ్ ఉంటుంది. ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోవాలని ఎంతమందికి ఉండదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు అగ్ని పరీక్షకు వెళ్ళాలంటే దరఖాస్తులే రాలేవని మళ్ళీ ఇంకో గోల్డెన్ ఛాన్స్ మీకు అంటూ శ్రీముఖి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. గీనే వచ్చింది అనుమానం. ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు రీఎంట్రీ ఇచ్చింది? ఎందుకంటే ఫస్టే ఫుల్ అయిపోతాయి కదా. అంటే ఈ లెక్కన అసలు అప్లికేషన్స్ రాలేవని అందరూ జనాలు అనుకుంటారు. ఇప్పుడు బిగ్ బాస్ షో మరి డౌన్ అవుతుందా పెరుగుతుందా అర్థం కాని పరిస్థితి. జర బిగ్ బాస్ టీం వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఆడ ఏం జరుగుతుందో గదే చూపిస్తే అది రేటింగ్ అయినా ఏదైనా జనాలకు కూడా జర మంచిగా అనిపిస్తుంది. బయటికి వచ్చిన వాళ్ళకి అంతా డెవలప్ అవుతురా అవుతలేరా పక్కన పెడితే నెగిటివ్ వచ్చినాక ఎవరైనా బతకాలంటే కష్టం అవుతుంది కదా. బిగ్ బాస్ షో అనేది చాలా మందికి ఎంతో హెల్ప్ అవుతున్న ప్లాట్ఫాము. అటువంటి ప్లాట్ఫామ్లో మంచిగా పోవాలి, మంచిగా రావాలి, మంచిగా ఉండాలని అందరికీ ఉంటుంది. ఇప్పుడు శ్రీముఖి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ గోల్డెన్ ఛాన్స్ మీకు మళ్ళీ అప్లై చేసుకోరి అని చెప్పే వరకు అందరూ ఇంకటి చల్లబడ్డారు. అసలు ముచ్చట ఏంటంటే కింగ్ నాగార్జున ప్రోమో రిలీజ్ చేసిన గంత పెద్ద ఆయన రిలీజ్ చేసినాక ఎందుకు దరఖాస్తులు పోలేవు, మళ్ళీ శ్రీముఖి ఎందుకు మళ్ళీ పెట్టింది అని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఇప్పుడు దానికి స్పాన్సర్లు కానీ ఎంతోమంది వస్తారు, వచ్చినాక కూడా ఇంకా డిలే అవుతుందంటే ఇంకా ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరెవరిని తీసుకెళ్ళాలి, ఎసొంటోళ్ళని తీసుకెళ్ళాలి అని ఇంకా చర్చ నడుస్తుంది అన్నట్టు. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మళ్ళీ గోల్డెన్ ఛాన్స్ కొట్టేయురి, మంచిగా బిగ్ బాస్ షోలో ఆడుర్రి, ఆడి గెలువురి. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా, బిగ్ బాస్ షోలో వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ కోసం ఖచ్చితంగా ఏది పడుతుంది ట్రోల్ చేస్తారు. అన్నిటికీ సమ్మతం అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ షోకి వెళ్ళురి. బయటికి వచ్చినాక ఇట్లుంటుంది అట్లుంటుంది అని అంటే అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టకూరి. బిగ్ బాస్లో నిజంగా ముందే తెలిసినాక నువ్వు వెళ్తున్నావు తప్పు. ఒకవేళ తెలియకుండా వెళ్ళినావు అంటే అది వేరు. ఆల్రెడీ దాని మీద ఎట్లా నెగిటివ్ ఉంటుంది, ఎట్లుంటుంది, ఎసొంటి కథ షో, ఎలాంటి షో అన్నీ అర్థమయ్యే ఉంటాయి. గసొంటప్పుడు పోయి వచ్చినాక మళ్ళీ దాని గురించి బ్యాడ్గా మాట్లాడు కరెక్ట్ కాదు. ముందే పోకపోవడే కరెక్టు. ఒకవేళ పోయినా కూడా ఏదొచ్చినా కూడా తీసుకోవాలి, దాన్ని ఎట్లా సవరించుకోవాలి ఏంది అనేది ఆలోచించుకోవాలి, సోచయించుకోవాలి. కానీ ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించవద్దు. ఒకవేళ బిగ్ బాస్ షో ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ గోల్డెన్ ఛాన్స్ కొట్టేయరని చెప్పేసి శ్రీముఖి అయితే ఎంట్రీ ఇచ్చింది. అసలు బిగ్ బాస్ షోలో ఇప్పుడు సెలబ్రిటీలు ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు? ఒకవేళ కామన్ మ్యాన్గా చూస్తే కామన్ మ్యాన్ పీపుల్స్ని ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు? కామన్ మ్యాన్ కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళనే తీసుకుంటారంట. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళంటే వాళ్ళు కూడా సెలబ్రిటీలే కదా. మరి కామన్ మ్యాన్ అంటే ఏంటంటే నార్మల్గా జాబ్ చేసుకొని ఎలాంటి ప్లాట్ఫామ్ కూడా
పెట్టుకోకుండా కామన్ మ్యాన్గా బ్రతికిన వాళ్ళని తీసుకోవాలి. కామన్ మ్యాన్ అంటే ఆల్రెడీ రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అయిన వాళ్ళని వీళ్ళందరినీ తీసుకుంటున్నారు. మరి ఇదెక్కడ తర్వాయో నాకు అర్థం కాని పరిస్థితి. సెలబ్రిటీ అంటే కెమెరా ముందుకు వచ్చి ఎవరైనా నలుగురికి తెలిసిరంటే ఖచ్చితంగా వాళ్ళ సెలబ్రిటీనే. ఈ లెక్కన వాళ్ళని తీసుకోవద్దు. ఒకవేళ తీసుకోవాలనుకున్న టీవీ షోలు, పెద్ద పెద్ద యాక్టర్లు, సినిమా యాక్టర్లు, వాళ్ళు బుల్లితెర నటులు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళని తీసుకోవచ్చు. ఇటు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కూడా సెలబ్రిటీలే. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సెలబ్రిటీలే వెళ్తే అది కరెక్ట్. కామన్ మ్యాన్ అంటే మొన్న లాస్ట్ టైం అగ్ని పరీక్షకు ఎట్లా వచ్చిరో వాళ్ళు కామన్ మ్యాన్స్, అదేవిధంగా ఇప్పుడు వచ్చే అగ్ని పరీక్షకు కూడా అలాగే తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు. కానీ అగ్ని పరీక్షకి ఈసారి అంత ఏం స్పందన వస్తలేదంట, అదంతా ఉత్తదే, ఏముండదు, స్క్రిప్టెడ్ అని మస్తుగా మాట్లాడుకుంటారు అంట. మరి ఎట్లుంటుందో ఏం కథనో చూడాలి. ఇప్పుడు అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది. అగ్ని పరీక్ష వచ్చిన తర్వాత బిగ్ బాస్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఎలా ఉంటుందో ఏమో. నచ్చిన వాళ్ళు అయితే వేసుకోరి, దాని మీద అంత క్రేజ్ ఉండి ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఎట్లాంటి మాటలు వచ్చినా పడాల్సిందే.